కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం, నాయకత్వం. జై ముద్రా, జై ముద్రా, జై ముద్రా, జై ముద్రా. వచ్చిన ఆశాపా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ముఖ్యంగా మెజార్టీ మేమెంతో మాకెంత అని నినాదం ఏదైతే మేము చెప్పినామో అలాగే మా తెలంగాణ మొత్తంలో కూడా ముదిరాజుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది మాది. కాబట్టి ఆ ముదిరాజులకు కాంగ్రెస్ పార్టీ సరైన స్థానం కలిగిస్తుంది. మొన్నటికి మొన్న మా బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇచ్చారు. అలాగే డీసీసీగా సంజయ్ ముదిరాజుకి ఇచ్చారు. మా పెద్ద విజయ్ గారికి వైస్ చైర్మన్ ఇచ్చిండ్రు. ఇప్పుడు పాలమూరుకు మొట్టమొదటి మేయర్గా మన గుమాల మమతకు ఇచ్చారు. అది మాకు అందరు కూడా చాలా సంతోషకరమైన విషయము. అలాగే పాలమూరులో ఎన్ఎం శ్రీనివాస్ గారు మా ముదిరాజులకు రాజకీయంగా తోడ్పాటు చేసుకుంటూ అంచెంతలుగా మన పైకి తెస్తున్నాడు. కాబట్టి మేము అందరం కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి అనుకున్నాం. మేమంతా కూడా ఇప్పుడు కూడా ఈ మేయర్ ఎన్నికలు కూడా కొంతమంది కాంగ్రెస్ వాదులు మా ముదిరాజులకు రాకుండా కానీ అడ్డం చూసిండ్రు. ఖబర్దారు అటువంటి నాయకులకు చెప్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ ఈరోజు పాలమూరుకి వెళ్ళడానికి ఆ ముదిరాజులు కారణం. ఎందుకంటే 80,000 ఓటు బ్యాంక్ మేము ఉన్నాము. ఆ ఓట్లు మీకు అవసరం లేదా? ఎవరో 100 ఓట్లు ఉన్న వాళ్ళకు, ఎవరు 10,000 ఓట్లు ఉన్న వాళ్ళకు మేయర్ ఇస్తాము అంటున్నారు. మాకు ఇంతవరకు కూడా ఏ పెద్ద పదవి రాలేదు. అలాగే ఎమ్మెల్యే పదవి మేము తయారు చేసాము, ఈ పదవి మేము తయారు చేసాము. ఇక్కడ మార్కెట్ చైర్మన్ కూడా మేము తయారు చేసాము. ఆ పెద్ద విజయకి చైర్మన్ రావాలి కానీ వైస్ చైర్మన్ ఇచ్చారు. అయినా మేము గమ్ముకు కూర్చున్నాము. ఎందుకు కూర్చున్నాము? రాబోయే రోజులు వస్తానే కూర్చున్నాము. కానీ ఇప్పుడు కూడా చాలా మంది ఆటంకం చూసిండ్రు. అలాంటి వాళ్ళు ఎప్పటికైనా కూడా ఖబర్దారు చెప్తున్నాము. మా ఆగ్రహానికి గురిగా తప్పదు. ఈరోజు మాకు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ గారు మాకు మేయర్ హైదరాబాదు ఎప్పుడైతే మేయర్ అయినప్పుడు తొలి కృష్ణస్వామి చెప్పి తొలి మేయర్ ముదిరాజ్. ఈ పాలమూరు కూడా ఫస్ట్ టైం మా ముదిరాజ్కి చంద్రబాబు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే గారికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశాము. కాబట్టి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు. సీఎం గారికి కూడా అందరం కూడా ముదిరాజులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎం శ్రీనివాస్ గారికి మేము అనుగుణంగా అనుచరులుగా అండగా ఉండి మేము ప్రతి ఎన్నికల్లో రాబోయే జడ్పీసీలో కూడా చాలామంది మా ముదిరాజులను సపోర్ట్ చేసి అనేటువంటి గెలిపిస్తామని తెలుసుకుంటాం. ముదిరాజులము
55 లక్షలకు పైగా ఉన్న ముదిరాజు కులంలో ఈరోజు ఒక ఉత్సాహం అనేది వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏర్పడ్డాక మాకు చాలా మటుకు ఈరోజు ఒక మేయర్ పదవి దక్కడం అంటే చాలా ఆనందంగా ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు కానీ, వాకిటి శ్రీహరి గారు కానీ, మిగతా దామోదర రాజనరసింహ గారు కానీ, మిగతా ఇక్కడ మా శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి కృషి వలన ఈరోజు మా గుమ్మాల మమతకు ఈరోజు మేయర్ పదవి ఇవ్వడం అంటే చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఆయనకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి ఎందుకంటే మాకు ఈరోజు రాజకీయానికి మేము చాలా దూరంగా ఉన్నాము, ఈరోజు అందుకోలేకపోతున్నాం అని చెప్పి ఎంతో బాధలో ఉంటుంది. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం మనం గుర్తించి ఈరోజు మహబూబ్ నగర్లో మరి మేయర్ పదవి ఇవ్వడము, అలాగే మరి నిజామాబాద్లో కూడా మాకు ఇవ్వడము, కామారెడ్డిలో ఇవ్వడము, ఇప్పుడు మక్తల్లో కూడా మన మున్సిపల్ చైర్మన్గా ఇవ్వడము, అలాగే షాద్ నగర్లో కూడా మున్సిపల్ వైస్ చైర్మన్గా మాకు అవకాశం కల్పించడము చూస్తుంటే మాకు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ముదిరాజుల పట్ల మరి ఒక శ్రద్ధ తీసుకొని మాకు రాజకీయ పరంగా కూడా మేము కూడా ఎదగడానికి ఎంతో మరి ఈరోజు తోడ్పడుతున్నందుకు చాలా ధన్యవాదాలు సీఎం రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. నాకు కూడా మార్కెట్ వైస్ చైర్మన్ ఇచ్చిండ్రు. ఇంకా చాలా మంది మేము వెనుకబడే చాలా మంది ఉన్నాం. ముదిరాజులం ఈరోజు రాజకీయ పరంగా ఎదగాలని మా కులంలో ఎంతో మంది ఉన్నాము ఈరోజు. కానీ వాళ్ళకు కూడా ఈ రాబోయే కాలంలో కూడా మంచి అవకాశాలు రావాలి. ఇలాగే ప్రభుత్వం మాకు మా అండు ఉండి ముదిరాజులను గుర్తించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేస్తున్నాము. ఇలాగే మమ్మల్ని ఎప్పటికీ గుర్తించి కూడా పీసీఏ కూడా మరి త్వరలో మాకు పీసీఏ కూడా ఏదైతే మేనిఫెస్టో పెట్టారో కామారెడ్డి డిక్లరేషన్ చేసినో అది కూడా మాకు త్వరలో వేస్తే ముదిరాజులు ప్రతి ఇంట్లో కూడా మరి ఒక గుడి కట్టుకున్నట్లు ఆయన ఫోటో పెట్టుకొని పూజిస్తామని కూడా మరొకసారి రేవంత్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మా జిల్లా మంత్రులకు కూడా అందరూ కూడా పేరు ధన్యవాదాలు చెప్తూ మేము ఆహ్వానిస్తాం. మరి ముఖ్యమంత్రి ఇలాంటి చర్య తీసుకున్నందుకు మొత్తము తెలంగాణ ముద్రా సంఘంలో అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఒక మహిళకి ఇచ్చినందుకు ఇంకా ఎక్కువ గౌరవపడుతున్నారు. ఎందుకంటే కనివిని ఎరగని రీతిలో ఇప్పుడు ఒక మేజర్ మన మహబూబ్నగర్కు మొదటి మహిళగా ఇచ్చేసినందుకు మరి రేవంత్ రెడ్డి అన్న గారికి మరి లోకల్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతిసారి కూడా ముద్రాలను ఎంబడేసుకొని మరి ముద్రాలకు ప్రతి చిన్నదానిలో కానీ పెద్దదానిలో కానీ ఒక సీట్ ఇచ్చి వాళ్ళని కూడా సంతోషపడితే బాగుంటుందని నేను తెలియజేస్తున్నా. జై ముద్ర. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.